చేసుకోవటం, తన కుటుంబాన్ని దేవుని మందిరానికి నడిపించుకోవటం. ప్రియులరా, జ్ఞానం గల స్త్రీ చేసే పనులవి ప్రియులరా. మూర్ఖురాలు చేసే పనులు ఎలాగుంటాయంటే, దేవుడు అంటే మనకేంటిలే, దేవుని సన్నిధికి వెళ్తే మనకేమొస్తుందిలే, దేవుని మాటలు నా బిడ్డలు చెప్పుకుంటే నాకేమొస్తుందిలే అని నిర్లక్ష్యంతో ఉండినప్పుడు ప్రియులరా, ఆ బిడ్డలు ఏమైపోతారంటే ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ లోకం వెంబడి పడిపోయి ఈ లోకంలో ప్రియులరా అనేకమైన ఇబ్బందులకి గురైపోయి ప్రియులరా నష్టపోతారు. ప్రియులరా, మూర్ఖురాలు అలాగ చూస్తూ ఊరుకుంటుంది, కానీ ఆ బిడ్డలను కట్టుకుంటాం తెలీదు, తన కుటుంబాన్ని కట్టుకుంటాం తెలీదు. ఇలా తెలీదు. జ్ఞానం గల కుమారుడు తల్లిని సంతోషపెడతాడు. బుద్ధి లేని కుమారుడు తండ్రికి దుఃఖం తెస్తాడంట. ప్రియులరా, దుఃఖం తెస్తాడంట. తన తల్లి కుటుంబాన్ని కట్టుకుంటే కుమారుడు దుఃఖం తేడి. ప్రియులరా, సంతోషాన్ని తెస్తాడు. తన కుటుంబాన్ని కట్టుకుంటే సంతోషాన్ని తెస్తాడు, కానీ దుఃఖాన్ని తేడి. ప్రియులరా, కాబట్టి బుద్ధి లేని కుమారుణ్ణి మనం ఎలాగో మార్చుకోవాలంటే, జ్ఞానం గల స్త్రీ తన దేవుని వాక్యం చెప్తూ, దేవుని వాక్యం వినిపిస్తూ, దేవుని మందిరానికి నడిపిస్తూ వస్తే ప్రియులరా, ఆ కుమారుడు తల్లికి సంతోషం తెస్తాడు, తండ్రికి సంతోషం తెస్తాడు, ఈ గ్రామానికే సంతోషాన్ని తెస్తాడు. తెస్తాడు ప్రియులరా. కాబట్టి మనం ఏం చేయాలంటే, బుద్ధి లేని కుమారులాగా మనం ఉండకోకుండాను, మన బిడ్డల్ని ఉంచుకోకుండాను జ్ఞానం గల కుమారుల వలె మనం చేయాలి. ప్రియుల చేయాలంటే దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలోనికి నింపాలి. ప్రియులరా, తన హృదయంలోనికి నింపినప్పుడు తన హృదయము మరి ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రియులరా, 10 మంది స్త్రీలు వాళ్ళలో 5 బుద్ధి కలిగిన స్త్రీలు ఉన్నారు, మరొక 5 బుద్ధి లేని స్త్రీలు కూడా ఉన్నారు. ప్రియులరా, ఆ బుద్ధి కలిగిన స్త్రీలు తమ డ్యూటీల్లో చిత్తుల్లో నూనించుకున్నారు. ప్రియులరా, దేవుని ఎదుర్కోవటానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఈ 10 మంది వెళుతున్నారు. ప్రియులరా, వెళుతున్నారు. అందులో బుద్ధి లేని స్త్రీలు తమ డ్యూటీలు ఆరుకొని, ప్రియులరా, ఆ బుద్ధి లేని స్త్రీలు ఆ డ్యూటీలు ఆరిపోతే బుద్ధి కలిగిన స్త్రీల్ని అంటా ఉన్నారు. ఏమనంటే, మీ డ్యూటీల్లో నూనె మాక్కడ కొంచెం ఉండమ్మా, మా డ్యూటీలు ఆరిపోని ఇది ఇస్తే నీకు నాకు సాలదు, నువ్వు వెళ్ళి ఎరువు తెచ్చుకో అని పిల్లరా మాట్లాడుతూ ఉంటారు. బుద్ధి కలిగిన స్త్రీలు అనుదినము దేవుని కొరకు ప్రార్థిస్తారు, అనుదినము దినదినము ఆయనను వెంబడిస్తారు. అందుకే వాళ్ళ డ్యూటీలో ప్రియులరా నూనె ఉన్నది. ఆ డ్యూటీలో ఆరిపోకుండా ఏ టైంలో అయినా ప్రియులరా ఆ వెలుగుతా ఉన్నాయి. ఈ బుద్ధి లేని స్త్రీలు
ప్రార్థన తెలియదు, దేవుని మాటలు తెలియవు, దేవుణ్ణి ఎలా వేడుకోవాలో తెలియకోకుండా ప్రియులరా ఉన్నారు. కాబట్టి ఈ బుద్ధి లేని స్త్రీలు అక్కడే ప్రియులరా నిద్రపోయారంట. ప్రియులరా, బుద్ధి కలిగిన స్త్రీలు దేవుని ఎదుర్కోవటానికి వెళ్ళి దేవునితో సంతోషించినట్టుగా లేఖనంలో ఉంటుంది ప్రియులరా. కాబట్టి మనం ఎలాంటి వారిలాగా ఉన్నాము, మనం ఏ గుంపులో ఉన్నాము, మేకలకి నిత్య నరకము, గొర్రెలకేమో నిత్య జీవము ప్రియులరా ఉన్నది. మేకల్ని ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళని మేకలుగా పోల్చాడు ప్రియులరా. దేవుని మందిరానికి నడిచేవారిని, దేవుని వెంబడించేవారిని, దేవుడి సన్నిధిలో గడిపేవారిని ఎలా పోల్చాడంటే దేవుడు గొర్రెల వలె పోల్చాడు ప్రియులరా. మనం ఎలాంటి గుంపులో ఉంటాము, మనం ఎలాంటి గుంపులో ఉన్నామో మనం పరిచయం చేసుకోవాలి ప్రియులరా. మనం పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకోకపోతే మనం మేకలనే గుంపులోకి వెళ్ళిపోతాం. మేకలనే గుంపులోకి వెళ్తే నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు సావదంట ప్రియులరా. అనుదినము మంటలో కాలిపోతూ ఉంటామంట ప్రియులరా. ఆ దాహం వేస్తూ ఉంటుందంట. నీళ్ళు తాగుదామంటే ప్రియులరా చుక్క నీళ్ళు కూడా ఉండవంట ప్రియులరా. చుక్క నీళ్ళు కూడా ఉండవంట. అటు చనిపోవటానికి అవకాశం ఉండదంట, ఇటు బ్రతకటానికి అవకాశం ఉండదంట ప్రియులరా. నిత్య నరకంలో అగ్నిలో నిత్యము కాలుతూ ఉంటామంట ప్రియులరా, ఉంటామంట. కాబట్టి మనం ఈ లోకంలో ఉండంగానే, దేవుని సన్నిధిలో ఉండంగానే, దేవుణ్ణి వెంబడిస్తుండగానే మనం ఎలాంటి గుంపులో ఉంటున్నాము, మనం ఎలాంటి దారిలో నడుస్తున్నాము, మనం ఎలాంటి మరి దేవునితో అంటిగట్టిబడి ఉంటున్నామో మనం పరిశీలన చేసుకోవాలి ప్రియుల. పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోకపోతే మనం నిత్య నరకంలోనికే వెళ్ళిపోతాం. చూడండి ప్రియులరా, ఒక ధనవంతుడు లాజరు ఉన్నారు, ఇద్దరు ప్రియులరా. ఈ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించేవాడంట ప్రియులరా. సుఖభోగాలు, ఆయనకి ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకుంటానికి మంచి బట్టలు ఉన్నాయి, తినటానికి మంచి తిండి ఉన్నది. ఈ లోకంలో ఎవరిని లెక్క చేయకోకుండా ప్రియులరా నడుచుకునేటువంటి వాడు. ఈ లాజరు కురుపులతో బాధపడుతూ తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలు లేక ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ప్రియులరా. ఆయన తిన్న బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడితే అవి వెనక్కి తినేటువంటి లాజరు. ఈయన ఎంత కరువులో ఉన్నాను, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాను, ఎన్ని బాధల్లో ఉన్నాను, దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా, దేవుని మాటని గైకొని, దేవుణ్ణి తిరస్కరించుకోకుండా ఆయన మంచిగా జీవించేవాడు ప్రియులరా. మంచిగా జీవించేవాడంట. ఈ ధనవంతుడేమో ఏది తినాలో అది తింటూ, ఏది కట్టుకోవాలో అది కట్టుకుంటూ, ఏమి సంపాదించుకోవాలో అది సంపాదించుకుంటూ ఒక దినాన్న ప్రియులరా, లాజరు చనిపోయాడంట.
చనిపోయి అబ్రహాము కుడిపార్చాన్ని కూర్చున్నాడంట ప్రియులరా, కుడి భుజం మీద. ప్రియులరా, కొన్నాళ్ళకి ప్రియులరా ఈ ధనవంతుడు కూడా చనిపోయి ప్రియులరా ఆ నరకంలో, ఆ అగ్నిలో బాధపడుతూ ఉన్నాడంట ప్రియులరా, బాధపడుతూ. ఏమన్నానంటే ఆ అగ్నిలో కాలుతూ దాహం వేస్తుంటే మరి లాజర్ని వేడుకుంటా ఉన్నాడు, అబ్రహాంని వేడుకుంటా ఉన్నాడు. ఆ లాజర్ని పంపించి నాకు చిటికి నేరుతో ఒక చుక్కన్న నా నోట్లో పోయి అనవయ్యా అంటే, లేదు 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 అని సంబోధిస్తూ ఉన్నాడు. అయ్యో, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నాకులాగా అగ్నిలో పడకోకుండా ఉండాలంటే లాజర్ని పంపించి చెప్పించవయ్యా అని అప్పుడు వేడుకుంటా ఉన్నాడు ప్రియులరా. అప్పుడు బతిమాలుకుంటా ఉన్నాడు, ఈ అగ్నికి తట్టుకోలేకపోతున్నాను, నా సహోదరులు ఎలా తట్టుకుంటారు, నా సహోదరులు ఇంత కష్టాన్ని ఎలా భరిస్తారు, నా సహోదరులు ఈ మంటల్లో కాలిపోతున్నానా అని ప్రియులరా ఆ లాజర్ని పంపించి నా సహోదరులకి వాక్యం చెప్పవనయ్యా అని అంటే, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఎంతోమంది సేవకులు ఉన్నారు, అక్కడ ఎంతోమంది వాక్యం చెప్పేవారు ఉన్నారు. ఆ వాక్యాన్ని విని దేవుని వెంబడిస్తే మరి నీకు వచ్చే కష్టాలు వాళ్ళకి రావని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు ప్రియులరా, ధనవంతుడు ఎంత సంపాదించుకున్నా ఒక దినాన్ని ఆయనకి తట్టుకోలేని బాధలు, భరించలేని బాధలు వచ్చి ప్రియులరా ఆ అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం ఏం గ్రహించుకోవాలంటే ఈ లోకంలో ఎంత ధనం ఉన్నను, ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నను, ఈ లోకంలో ఎన్ని డాబాలున్నను, ఎన్ని ఇళ్ళున్నను, అవేమి మనకి అక్రతికి రావు. బాధల్లో మనకి నెమ్మది ఇవ్వదు, బాధల్లో మనకు సంతోషాన్ని ఇవ్వదని ఇలా గ్రహించుకోవాలి. ఆ లాజర్లాగా దరిద్రాన్ని అనుభవించినను నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలని ప్రియులరా మనం గ్రహించుకోవాలి. గ్రహింపు లేకపోతే ప్రియులరా నిత్య నరకము మనకి తప్పదు. కాబట్టి మనం గ్రహించుకుని మనం ఆయన తట్టు తిరుగుతూ ఆయన్ని వెంబడిస్తూ ప్రియులరా మనం జీవిస్తే మనకు ఎంతో సంతోషము, ఎంతో నెమ్మది. ప్రియులరా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించే కాలంలో ఆయన్ని అనేక మంది వెంబడించారు ప్రియులరా. ఈయన దేవుని కుమారులా ఉన్నాడు, ఈయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఈయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు అని ప్రియులరా అనేక మంది వెంబడించేవారు, అనేక మంది బాగుపడేవారు, అనేక మంది ఆ ఇబ్బందుల్లో ఉంచి, ఆ బాధల్లో ఉంచి ప్రియులరా నెమ్మదిని పొందుకుని ప్రియులరా బాగుపడి వచ్చేవారు. పేతురు, యోహాను కూడా ఆయన్ని వెంబడించారు. ఆయన శిష్యుల వేరు. పేతురు, యోహాను దేవాలయంలో ఆయన యేసు ప్రభు దగ్గర ఆ శక్తిని సంపాదించుకుని